హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు రాజధాని అమరావతి టాపిక్లో భాగంగా ఈరోజు మనమైతే రెండు ముఖ్యమైన పనుల గురించి వివరంగా తెలుసుకుందామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి రెండు టాపిక్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా ఏంటి అంటే, ఏదైతే కొండవీడు వాగుని ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఒక భారీ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అలాగే మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది ఏంటంటే, ఏదైతే కొండవీడు వాగు నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయడానికి ఒక పంపింగ్ హౌస్ ఉంది. దాని పక్కనే మరొక పంపింగ్ హౌస్ కూడా ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించింది అని మనమైతే చెప్పుకున్నాము. ఆ యొక్క పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ రెండు పనుల గురించి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా, ఈ పని అంతా కూడా ఏంటి అంటే, కొండవీడు వాగుని E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా అవే. ఇక్కడ మీ అందరికీ వివరంగా తెలియజేయవలసినటువంటి అంశం ఏంటి అంటే, ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీడు వాగుని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది కదా, ఈ పనులు ఎప్పుడు మొదలయ్యాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే, బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది కదా, ఆ పనులు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచే ఈ కొండవీడు వాగుని E3 సీడ్ యాక్సిస్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి నిర్మాణం అయితే చేశారండి, మొదలు పెట్టడం జరిగింది. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇదేనండి కొండవీడు వాగు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇప్పుడు మీ అందరికీ చాలా వివరంగా చెప్తాను. కొండవీడు వాగుకి రెండు వైపులా కూడా ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదిగోండి ఇదేమో ఒకవైపు అయితే దూరంగా మనకి మిషనరీలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అది కాలువకి రెండో వైపు. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ కొండవీడు వాగు అనేది ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర రెండు పాయలుగా అయితే వస్తుందండి. అందువలన ఇక్కడ నిర్మాణం చేసేటువంటి బ్రిడ్జి చాలా పెద్ద బ్రిడ్జి. మనం చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానం. ఇదిగోండి ఇదే ప్రాంతంలో. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం క్లియర్గా చెప్పుకోవాలి ఏంటంటే, ఈ కొండవీడు వాగు E3 సీడ్ యాక్సిస్ రోడ్ని క్రాస్ అయ్యే దగ్గరలోనేనండి, ఇక్కడికి దగ్గరలోనే బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ రెండింటికి పెద్ద దూరం అయితే ఉండదు, ఒక 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 200 మీటర్స్ దూరంలోనే భారీ బ్రిడ్జి నిర్మాణాలు రెండు జరుగుతూ ఉన్నాయండి. ఇదిగోండి మనం ఇప్పుడు రెండో వైపుకి రావడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు ఒకవైపున ఒక పాయలోనే చూసాము, ఇప్పుడు రెండో పాయలో కూడా పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడైతే మనం కరకట్ట వైపు ఉన్నాం, కరకట్ట వైపుకి చాలా దగ్గరగా ఉన్నాం. కరకట్ట పైన ప్రయాణిస్తూ కూడా ఈ పనులన్నింటినీ కూడా చూడొచ్చండి. చూస్తున్నారు కదా పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఏంటంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం అనేది ఫేజ్ 2 కూడా పనులు మొదలైపోయాయి. మొదలవడమే కాదు, కాస్త తార్ రోడ్డు పని కూడా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉంది. మరోవైపు ఏమో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ప్రధానమైనది కాబట్టి, ఇది డైరెక్ట్గా NH16కి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇది చాలా ప్రధానమైనది కాబట్టి ఈ బ్రిడ్జి పనులు కూడా చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి ఇక్కడ పనులు జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎన్ని మిషనరీలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూడవచ్చండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఐరన్ వర్క్ మరియు పిల్లర్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. మనం క్లియర్గా చూడవచ్చు. ఈ రింగ్స్ ఇవన్నీ కూడా భూగర్భ పిల్లర్స్కి సంబంధించి వాడతారు. ఇవన్నీ భూమి లోపల నుంచి పిల్లర్ నిర్మించుకొని రావడానికి ఈ ఐరన్ రింగులని వాడతారు. అలాగే పిల్లర్ బోర్ డ్రిల్లర్స్ కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా పిల్లర్ బోర్ డ్రిల్లర్స్, మరియు ఇదంతా కూడా భారీ క్రేన్. ఇది క్లియర్గా చూడవచ్చు. ఈ కార్మికులు వీళ్ళంతా కూడా ఈ రింగులు తయారు చేస్తూ ఉన్నారు. అలాగే ఇటువైపుని కనుక మనం చూసినట్లయితే ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. పిల్లర్స్ నిర్మాణం కోసం స్టీల్ వర్క్ లోపల నుంచి స్టీల్ వర్క్ నిర్మాణం కోసం వారంతా కూడా ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా NCC కంపెనీ వారే చేస్తూ ఉన్నారండి. అక్కడక్కడ ఇంకా ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్పడం జరిగింది మనకి. చూస్తున్నారు కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జిని
స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, స్టీల్ బ్రిడ్జ్కి మరియు E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీ బ్రిడ్జి అని అంటున్నారు. చూడొచ్చు పనులు పిల్లర్లే ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో ఇదంతా కూడా పని జరిగింది. ఇదిగోండి ఇదంతా కూడా పని జరిగింది. ఇక ఇదండి ఈ బ్రిడ్జి గురించి ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి అప్డేటు. కొండవీడు వాగుని సీడ్ యాక్సిస్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి విజువల్స్ ఇప్పటి వరకు చూసాం. ఇక మనం ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇదిగోండి ఇది కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ అండి. ఇది మనం చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పుడున్నటువంటి ఈ పంపింగ్ హౌస్కి అత్యంత దగ్గరలోనే మరొక పంపింగ్ హౌస్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి మనం అవి కూడా వివరంగా చూద్దామండి. ప్రధానంగా వర్షాకాలంలో కొండవీడు వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది, నీరు చాలా ఎక్కువగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నీరు అనేది కృష్ణానదిలోకి వెళ్ళడానికి, అప్పుడు కృష్ణానది కొండవీడు వాగు కంటే హైట్గా ప్రవహిస్తుంది కాబట్టి అందువలన ఇక్కడ పంపింగ్ హౌస్ నిర్మాణం చేశారు. ఇక్కడ నుంచి కొండవీడు వాగు నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. సేమ్ ఇలాంటిదేనండి. కాకుంటే మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంపింగ్ హౌస్ కంటే కూడా ఇంకా చాలా పెద్ద పంపింగ్ హౌస్ని నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఉన్నటువంటి పంపింగ్ హౌస్ని నేను చూపిస్తాను. ఇది 2014-2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇదిగోండి ఇది డైరెక్ట్గా బకింగ్హామ్ కెనాల్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇదే ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతుంది. మనం పదే చూసాము, తెలుసుకున్నాం కూడా. ఇప్పుడు రెండవ పంపింగ్ హౌస్కు సంబంధించినటువంటి పనులు చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఇదిగో మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో, అది కరకట్ట అండి. ఈ కరకట్ట మీద వెహికల్స్ అవి వెళ్తున్నాయి కదా, ఈ కారు ఈ ప్రాంతం నిలబడింది కదా, ఇదే ప్రాంతంలో పంపింగ్ హౌస్ ప్రధానమైనటువంటి గేటులు రాబోతున్నాయి. ఈ అరటి తోట ఇవన్నీ కూడా తొందరలో కనుమరుగు కాబోతున్నాయి. అలాగే ఇదిగోండి ఈ పంపింగ్ హౌస్కి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. ఒక చోట కదండి, మొత్తం ఒక 4 చోట్ల ఈ సాయిల్ టెస్ట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సాయిల్ టెస్ట్ పనులు పూర్తవగానే ప్రధానమైనటువంటి పంపింగ్ హౌస్ పనులు మొదలు పెడతారంట. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.